క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఒకసారి మీ అందరితో కలిసి ఈ విధముగా వాక్య ధ్యానములో సమయము గడుపుట నాకెంతో సంతోషకరంగా ఉన్నది. మీ అందరూ కూడా దేవుని యొక్క కృపలో మంచి ఆరోగ్యముతో సంతోషముగా సమాధానంతో జీవించాలని మా యొక్క అపేక్ష. గత 2 సెషన్స్లో అపోస్తలుడైన పేతురు భక్తకోటిని ఉద్దేశించి వ్రాసినటువంటి మొదటి పత్రికలో నుండి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు 2వ అధ్యాయంలో మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈ 3వ అంశంలో విశ్వాసి యొక్క జీవిత యాత్రలో ఏ విధముగా నడుచుకోవాలి, ఎటువంటి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి అనేటువంటి సత్యాలు మనం ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. గత 2 వారాలుగా మనము గమనించినట్లయితే విశ్వాసి యొక్క రక్షణ, దేవుని బిడ్డగా ఏ విధముగా రక్షణ విషయంలో ఎదగాలో అనేటువంటి అంశాన్ని గురించి, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారుగా ఉండాలి అని వ్రాయబడినట్లుగా ఎటువంటి ఆరాధన విధానంలో మనము ప్రభువును మహింపరచాలో ఆ విషయాలు నేర్చుకున్నాం. తర్వాత చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ఏ విధముగా ప్రచురము చేయాలో ఈ లోకములో అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున మనము అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయంలో 11వ వచనము నుండి మనము చదువుకుందాం. మొదటి భాగంలో 11, 12 వచనాలు, 2వ భాగంలో 13 నుండి 17 వచనాలు, 3వ భాగంలో 18వ వచనం నుండి 25వ వచనాలు, ఈ 3 భాగాలుగా ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేయవచ్చు. మొదటిదిగా 11, 12 వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్స్ తెరిచి ఆ వాక్య సత్యాలు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. పేతురు యొక్క సందర్భంలో విశ్వాసులైనటువంటి వారిని ఆయన బతిమాలు కొనుచున్నటువంటి అంశం ఏంటి అనంటే, అయ్యా మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి మీరు, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వారైన మీరు, దేవుని ప్రేమను రుచి చూచినటువంటి వారైన మీరు, దేవుని దయను ఆయన క్షమా గుణాన్ని మీరు రుచి చూచినటువంటి మీరు ఏ విధముగా జీవించాలి అని అంటే మంచి ప్రవర్తన గలవారై జీవించాలి అని ఆయన మతిమాలుడుకుంటా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరదేశులు యాత్రికులుగా ఉన్నటువంటి మీరు మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి, తద్వారా యేసు ప్రభువునకు సాక్షులుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని ఆయన చక్కగా వివరించడం మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క మాదిరికరమైనటువంటి జీవిత విషయాల్లో పరదేశులు యాత్రికులు అన్నప్పుడు మన పితరుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఒకసారి హెబ్రీ పత్రికలో మనము గమనించినట్లయితే 11వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి పితరులు ఎలా జీవించారో ఆ మాదిరిని అక్కడ చెప్తూ అన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం ఏమని చెప్తున్నాడు అనంటే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునొందిరి. వారి యొక్క యాత్రా జీవితంలో
ఏ విధముగా జీవించారంటే మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అని వారు ఆ యొక్క జీవిత యాత్రను వారు కొనసాగించినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, ఇక్కడ ఆ ముందు వచనాల్లో మనము గమనించినట్లయితే 9వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. పిల్లలు గమనించారా? వాగ్దత్త దేశమే, అది దేవుడు మీకు ఇస్తానని చెప్పినటువంటి దేశమే అయినా కానీ ఆ దేశములో వారు ఎలా జీవించారు అంటే పరదేశులుగాను యాత్రికులుగాను జీవించారు, గుడారములలో జీవించారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి ఎందుకు అలా చేస్తాడంటే 10వ వచనంలో చెప్తూ అన్నాడు, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అని అంటున్నాడు. గమనించారా? ఆ పట్టణము కోసం అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పట్టణము కోసము? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసము. ఏ పట్టణము అంటే పరలోక పట్టణము కోసము, శాశ్వతమైనగా నిలిచేటువంటి పట్టణము కోసము, యుగయుగాలు నిలిచే విధముగా దేవుడు తానే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కోసమే వారు ఎదురు చూచారు అని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు వాగ్దాన దేశంలో ఉన్నారు. వారికి ఆ దేశంలో వారు ఇల్లు కట్టుకొని వారు అక్కడ నివసించడానికి యోగ్యులే. కానీ వారి యొక్క గురి అంతా కూడా ఈ వాగ్దాన దేశం మీద కంటే కూడా పరలోకపు వాగ్దాన దేశం మీద వారి యొక్క దృష్టి ఉంచినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. అందుగురించే 13వ వచనంలో అన్నాడు కదా, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని అంటున్నాడు. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. వారి గుడార జీవితం మనకేం చూపిస్తుంది అని అంటే యాత్రికులుగాను పరదేశులుగాను జీవనము చేయటం ద్వారా వారి యొక్క దేశమునకు సంబంధించిన వారము కాము అని వారు చెప్పుట వారి జీవితంలో వారి ప్రవర్తనలో మనం చూస్తాం. తర్వాత దేవుడే నిర్మించినటువంటి పరలోక పట్టణము కొరకు ఎదురు చూచుచూ ఉన్నప్పుడు వారి యొక్క నిరీక్షణ మనము దానిలో చూస్తాం. వారి యొక్క నిరీక్షణ, వారు ఎటువంటి విశ్వాసము గలవారై ఆ యొక్క లోక యాత్ర ముగించారో అనేది చూసినట్లయితే వారు విశ్వాసము గలవారై మృతి నొందిరి అని అన్నారు. వారి యొక్క మరణము వరకు, మృతి నొందే వరకు కూడా వారు యాత్రికులుగా పరదేశులుగా జీవించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించినట్లుగా ఆయన ఏ విధముగా జీవించమని చెప్పాడో ఆ విధముగా జీవించడానికి అనువుగా మనము సిద్ధముగా ఉండాలని వారికి అపోస్తులైనటువంటి పేతురు వ్రాయుట మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులునై ఉన్నారు కనుక ఏం చేయమంటున్నాడు అని అంటే ఇక్కడ పోరాటమును గురించి ఒక మాట చెప్తుంటున్నాడు. పోరాటం అంటే ఏంటంట? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఈ యొక్క శరీర ఆశలు అనేటువంటివి ఆత్మకు విరోధముగా పోరాడేటువంటివిగా ఉన్నాయి అనేటువంటి సత్యం మనము గమనించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి మన జీవిత యాత్రలో మనము ఈ యొక్క జీవితంలో పరదేశులముగా యాత్రికులముగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించి జీవిస్తూ ఉంటుండగా మనకు ఒక పోరాటం అనేది ఈ లోకములో ఉన్నది అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాము. ఆత్మకు విరోధముగా శరీరముకు విరోధముగా ఆత్మయో ఆపేక్షించుచున్నవని గళతీ పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాయుట మనము గమనించగలుగుతాం. కాబట్టి ఈ విధముగైనటువంటి పోరాటములో ఏ విధముగా ఉండాలి అని అంటే అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆయా విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లుగా ఏం చేయాలంట? మనము వారి మధ్య మంచి ప్రవర్తన గలవారమై జీవించాలి. ఒక మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు కలిగి ఉండాలి. మంచి పేరు కోసం మనం ప్రయాసపడవలసిన అవసరం కాదు. కానీ మన యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉన్నప్పుడు మనకు మంచి పేరు అనేటువంటిది కలుగుతుంది అని చెప్తున్నాడు.
కాబట్టి ఆ మంచి పేరు ఏంటనంటే మనము దేవుని బిడ్డలము అనేటువంటి పిలువబడుట, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా తండ్రి మనకెట్టు ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమే అని యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాస్తున్నాం. మనము దేవుని పిల్లలముగా గుర్తించబడి ఆయనను మహింపరిచే విధముగా మన యొక్క జీవితము, మన యొక్క సమాజంలో ఉండవలసిన జీవితాన్ని గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. సామాజిక జీవితంలో మన ఇరుగు పొరుగు వారితో మనం జీవించేటువంటి జీవితంలో ఏ విధముగా ఉండాలంటే మంచి ప్రవర్తన గలవారమై ఉండాలి, సత్క్రియలు చేసేవారముగా ఉండాలి. వారు ఏం చూస్తారు మనలో అంటే సత్క్రియలను చూస్తారు. కాబట్టి ఈ సత్క్రియలు చేసేవారముగా మనం మేలు చేసేవారముగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి సమయంలో కూడా మనం మేలు చేసేవారముగానే ఉండాలి. ఎవరికి కీడు చేసేవారముగా ఉండకూడదు, ఎవరిని బాధించేవారముగా ఉండకూడదు, ఎవరిని శ్రమ పెట్టేవారముగా, ఇబ్బంది పెట్టేవారముగా, నొప్పించే విధముగా ప్రవర్తించేవారముగా ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటి అనంటే మంచి ప్రవర్తన గలవారముగా సత్క్రియలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, వారికి సహాయకరమైనటువంటి కార్యాలు మనం చేసేవారముగా ఉండాలి, ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉపకారము చేసేవారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 145వ కీర్తనలో అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. ఆయన అందరికీ ఉపకారం చేసేటువంటి వాడు. తర్వాత మీరు మీ పరలోకపు తండ్రి కుమారుడైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు అన్నాడు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి మన యొక్క జీవన శైలి ఆ విధముగా ఉండాలి అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. సమాజంలో మన యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, తర్వాత ప్రభుత్వపు కట్టడల అనుకూలముగా మన యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, తర్వాత మనం ఉద్యోగం చేసే చోట, మనం పని చేసుకున్న జీవనోపాధి కోసమే పనిచేసే చోట మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి ఈ 3 అంశాలు ఈరోజు మనము ధ్యానంలో ముందుకు సాగుతుంటున్నాం. రెండవ అంశానికి మనము వెళ్ళినట్లుగా అయితే 13వ వచనము నుండి 16 వరకు మనం చూద్దాం. 17 కూడా మనం చదవచ్చు. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. మనం ఈ లోకములో ఉన్నటువంటి కట్టడకు లోబడి ఉండాలంటే దేని నిమిత్తం అంటే ప్రభు నిమిత్తమై లోబడి ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేస్తుంటున్నాడు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము అని అంటున్నాడు. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఇది మనము ప్రభుత్వపరముగా మనము అనుసరించవలసినటువంటి జీవన విధానం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మనుషులు నియమించే ప్రతి కట్టడకు మనము లోబడి ఉండాలి, లేదా ప్రభుత్వము నియమించినటువంటి కట్టడలకు మనము లోబడి ఉండాలి. ప్రభుత్వాన్ని ఎదిరించే వారముగాను, ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించే వారముగా ఒక విశ్వాసి ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వారికి లోబడి ఉండుడి అంటున్నాడు అన్నమాట. ఏలైనగా ఈ విధముగా ప్రభుత్వం యొక్క చట్టమునకు లోబడి జీవించటము ద్వారా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అంటున్నాడు అన్నమాట. అజ్ఞానముగా మాట్లాడేటువంటి మూర్ఖులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడాను, వారు ఏ విధమైనటువంటి మూర్ఖపు మాటలు మనతో మాట్లాడుతున్నప్పటికి కూడాను, మనను ఏ విధముగా విమర్శిస్తున్నప్పటికి కూడాను, మనము న్యాయసమ్మతముగా చట్టబద్ధముగా మన యొక్క జీవితము ఉండాలి అనేటువంటిది ఆ విధముగా చేయటం ద్వారా, చట్టమునకు లోబడి జీవించడం ద్వారా మూర్ఖుల యొక్క నోరు మూయుట దేవుని చిత్తము అని ఇక్కడ అపోస్తలుడు అన్నటువంటి పేతురు చెబుట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనల్ని స్వతంత్రులుగా చేశాడు దేవుడు. అయితే ఈ స్వాతంత్ర్యాన్ని మనము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అంటున్నాడు. కాబట్టి మనం ఆ యొక్క స్వతంత్రాన్ని మన ఇష్టానుసారముగా మనం స్వతంత్రులం అని అనుకోవటం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగించవద్దు అంటున్నాడు. తర్వాత దేవునికి దాసులమని లోబడి ఉండుడి అంటున్నాడు అన్నమాట. కాబట్టి
ప్రభుత్వానికి లోబడి ఉండే విషయంలో మనము దేవునికి దాసులముగా ఈ ప్రభుత్వ కట్టడలకు లోబడి ఉండాలి. ప్రభుత్వ చట్టాలకు కట్టడలకు లోబడి ఉంటూ ఆ యొక్క చట్టము ద్వారా మనం ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు మన జీవితంలో కలుగ చేసుకోనకుండా ఉండటం అనేది మనకు ప్రభువును మన నిమిత్తమైనటువంటి మంచి సాక్ష్యము పొందిన వారముగా ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి దేవునికి దాసులమని లోబడి ఉండుడి అంటూ అందరినీ సన్మానించుడి, తర్వాత సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి అనేటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అధిపతులకును అధికారులకును లోబడి ఉండాలి అనేటువంటి విషయంలో రోమపత్రికలో 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ కూడా ఉటంకిస్తూ ఈ మాట చెప్తుంటాడు. మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ విధముగా జీవించాలి అని అంటే మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. గమనించారా? కాబట్టి ఇక్కడ అధికారులకు లోబడి ఉండాలి, ప్రభుత్వం యొక్క లోబడి ఉండాలి, దేశం యొక్క చట్టములకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగే అక్కడ 13వ అధ్యాయంలో 6 నుంచి 7 వచనాల్లో కూడా అదే మాట చెప్తున్నాడు, చట్టములకు లోబడి ఉండాలి అనేటువంటిది. తర్వాత మనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనించినట్లయితే మూర్ఖులైన వక్రజన్మ మధ్య మనం ఉన్నాము అనేటువంటిది అనమాట. ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తలుడైన పేతురు ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు, ప్రసంగం చేసినప్పుడు ఆ దినమున 3000 మంది దేవుని నమ్ముకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ విషయం మనకు తెలుసు. తర్వాత అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా వ్రాయబడినట్లుగా అక్కడ చెప్తున్నాడు, ఈ మూర్ఖులైన వక్రజనము మధ్య జీవవాక్యమును మీరు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. కాబట్టి జీవవాక్యమును మనం చేత పట్టుకున్న వారమై ఈ మూర్ఖులైన జనుల మధ్య జీవిస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుగురించే మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి అని మనకు జ్ఞాపకం చేయటం మనం చూస్తుంటున్నాం. తర్వాత ముందుకు సాగినట్లయితే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుండి, పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. గమనించారా? మనం పనిచేసే చోట మన యజమానుడైనటువంటి వారు కఠినముగా ఉన్నారా, ప్రేమ లేకుండా ఉన్నారా, ఎప్పుడు మనల్ని తప్పుపట్టేవారుగా ఉన్నారా, లేదా పక్షపాతముగా మనల్ని బాధ పెట్టడానికే వారు చూస్తున్నవారుగా ఉన్నారా, లేదా ముష్కరులుగా ఉండి ఎల్లప్పుడూ కూడా కఠినత్వంతో మన చేత పని చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారా, మనల్ని ఎల్లప్పుడూ కూడా దూషించేవారుగా ఉన్నారా, నిందించేవారుగా ఉన్నారా? ఇటువంటి ముష్కరులైనటువంటి యజమానులు అంటున్నాడు. వారి వద్ద సహా ఇక్కడ గమనించండి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే పూర్ణ భయముతో మీ యజమానులకు లోబడి ఉండుడి. వాళ్ళు ముష్కరులు కదా ప్రభువా, అదిగో వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు కదా ప్రభువా, వారు దేవుని నామాన్ని బట్టి వీరు క్రైస్తవులు అని తెలిసి మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నారు కదా, మమ్మల్ని టార్గెట్ చేసి మాకు చేత ఎక్కువ పని చేయించుకున్నారు కదా, ఇతరుల యొక్క పనులు కూడా మాకు అప్పగిస్తున్నారు కదా. ఈ విధంగా వాళ్ళు ముష్కరులుగా ఉండి మన మీద ఈ విధమైనటువంటి కఠినమైన సేవ చేసుకున్నప్పుడు కూడా దేవుని వాక్యములో హెచ్చరిక చేస్తూ అపోస్తులైనటువంటి పేతురు చెప్పిన మాట, అయ్యా ముష్కరులైన వారు యజమానులు ఉన్నప్పటికీ కూడా వారికి కూడా మీరు పూర్ణ భయముతో లోబడి ఉండుడి అని చెప్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రవర్తన ఒక విశ్వాసి కలిగి ఉండాలంటే సహనముతో కూడిన ప్రవర్తన, సహన ప్రవర్తన అని మనము దానికి టైటిల్ పెట్టుకొనవచ్చు. కాబట్టి ఈ విధముగా సహించుకోవాలి. ఏది మేలు చేసి కూడా
మనము సహించి బాధపడేవారముగా ఉన్నప్పుడు అది దేవునికి హితము. ఇందుకోసమే మనం పిలువబడ్డామని చెప్తుంటున్నాడు. పిల్లరా, ఎంత చక్కని మాట. మనము దేవుని యొక్క కుటుంబంలోనికి పిలువబడ్డాము, దేవుని యొక్క సేవలోనికి పిలువబడ్డాము, దేవుని పరిచయం చేయడానికి పిలువబడ్డాము అని అంటే ఎందుకు పిలువబడ్డామంట? సహనముతో కూడినటువంటి ప్రవర్తన మనము కలిగి, ఈ యొక్క మంచి సహన ప్రవర్తన కలిగి మనము దేవునికి సాక్షులుగా ఉండటం కోసమే దేవుడు మనలను పిలిచాడు అనేటువంటి విషయము ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి మనము కొనసాగిస్తూ ఉంటే, ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడని రాయబడినట్లుగా మనము ఓర్చుకుంటూ సహనము కలిగి జీవిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒకానొక సమయంలో కఠినమైనటువంటి వారు ముష్కరుడైన యజమానులకు సహా దేవుడు మంచి మనసు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, వారిని కూడా మార్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యం మనము ఎరుగుదుము. ప్రియులారా, గమనించండి, దీనికి ఒక మాదిరిని కూడా చెప్తుంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క మాదిరిని చెప్తూ అన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు కదా. 21వ వచనము నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. గమనించారా? మనము ఆయన అడుగుజాడలు నడుచుకోవడం కోసమై మాదిరి ఉంచిపోయాడంట. ఏం మాదిరి? ఎటువంటి అడుగుజాడలు అంటే, ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు సహా, హింసలు వచ్చినప్పుడు సహా మనము సహించేవారముగా ముందుకు సాగుచూ నడిచేవారముగా ఉన్నట్లుగా ప్రభువు తన మాదిరిని మన కోసమై ఉంచిపోయాడని చెప్తుంటున్నాడు. ఆయనను గురించి వ్రాస్తూ పేతురు చెప్పినటువంటి మాటలు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. గమనించారా? ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మనము మన ఆత్మల కాపరి అధ్యక్షుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వైపు మరలి ఆయనను వెంబడిస్తుంటున్నాం. ఇంతకు మునుపైతే ఆయనకు వ్యతిరేకముగా, ఆయనకు మనము దూరంగా వెళ్ళిపోయినటువంటి వారం, కానీ ఇప్పుడైతే ఆయన వైపునకు మళ్ళీ ఆయన అడుగుజాడలలో నడుచుకునే వారముగా మనం ముందుకు వచ్చాం. కాబట్టి మనము తన అడుగుజాడలు నడుచుకున్నట్లుగా మనకు ఈ విధమైనటువంటి మాదిరి ఉంచిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. అయ్యా అమ్మ, మీకు ఏదైనా కానీ శ్రమ కలిగినప్పుడు, ఇటువంటి పరిస్థితులలో హింస కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రభు వైపు చూడాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి హెబ్రీ పత్రికలో కూడా ఆ మాటలు మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ వ్రాస్తూ అన్నాడు. చూడండి, 3వ వచనములో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు ఏం చేయాలంట? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విధమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు ప్రభు వైపు చూడవాలని మనము హెచ్చరిక చేయబడుతుంటున్నాం, ప్రోత్సహించబడుతుంటున్నాం. ఆయన మన కొరకై శ్రమ పొందినటువంటి విధానం, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. అయినా కానీ ఆయన మీద ఎన్ని నిందలు మోపారు, ఎన్ని విధాలుగా ఆయనను హింసించారు, ఎన్ని విధాలుగా తోలనాడారు, ఎన్ని విధాలుగా ఆ ప్రభువును బాధించారు, హృదయాన్ని గాయపరిచారు, అవమానపరిచారు. అంత మాత్రమే కాదు, ఆయనను సిలువ వేసే సమయంలో ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, పిడుగుద్దులు గుద్దారు, తల మీద ముసుగు వేసి నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచింపు అని అడిగారు. ప్రియులారా, గమనించండి, కొరడాలతో కొట్టినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు. ఆ యొక్క సిలువ భారమును మోపినప్పుడు ఆయన మౌనముగా మోసాడు. తర్వాత కలువరి గిరిపైన ఆయన మేకులతో ఆ సిలువకు అంటగొట్టబడినప్పుడు కూడా ఆయన ఆ విధమైనటువంటి ఓర్పు సహనాలు చూపించాడు. ఆయన వేలాడదీయబడినప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనేటువంటి ఆ మాట ప్రార్థన చేయటం ద్వారా ఆ క్షమా గుణాన్ని ఆయన బయలుపరిచాడు. ప్రియులారా, గమనించండి,
గమనించండి, మనము ఆయన గుణాతిసేవనం ప్రచురం చేసే విషయంలో మనము చేయవలసినటువంటి ప్రకటనల గురించినటువంటి విషయం ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి మనము ముష్కరుడైన యజమానుల దగ్గర సహా మనము దేవుని యొక్క భయము కలిగి పూర్ణ భయముతో వారికి లోబడి ఉండాలి. అది మనకు హితమైనటువంటిది, దేవుని బిడ్డలకు హితమైనటువంటిది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మన ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు, మనం ఈ లోకంలో యాత్రికులం పరదేశులముగా ఉన్నామని ఆ మాదిరి అబ్రహాము ఇస్సాకు యాకోబులలో మనం నేర్చుకోవాలని ఇక్కడ మనం చూసాం. తర్వాత ఈ యొక్క మన సమాజంలో ఇతరులతో మనము సంప్రదించినప్పుడు మనము సత్కార్యములు చేసేవారముగా ఉంటూ వారి గురించి ప్రార్థించేవారముగా ఉంటూ వారికి ప్రభువును మన యందు చూపించేవారముగా ఉంటూ మంచి ప్రవర్తన గలవారుగా ఉండాలి అనేటువంటి సత్యం మొదట నేర్చుకున్నాం. రెండవదిగా మనము దేశం యొక్క చట్టములకు కట్టడలకు లోబడి ఉండాలి, వాటి విషయంలో మనం నిర్దోషులముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆ విధముగా మనం యుక్త ప్రవర్తన గలవారమై ఉండాలి అని నేర్చుకున్నాం. మూడవదిగా ముష్కరుడైన పనివారు యొద్ద సహా మనము దేవుని యొక్క భయము కలిగి పూర్ణ భయముతో లోబడి పనిచేయాలని, తద్వారా దేవునికి మహిమ కలుగుతుందని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ విషయంలో మాదిరి మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం కదా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన ప్రభు వైపు చూస్తూ, ప్రభువా ఇదిగో ఈ సమస్యలో నన్ను ఎలాగా నడుచుకోమంటావు, ఇటువంటి శ్రమలో నన్ను ఎలా నడుచుకోమంటావు అంటూ మన ప్రభువు దగ్గర మనము మొరపెట్టేవారముగాను, ప్రభు దగ్గర మనము జవాబు పొంది ఆ ప్రకారం నడిచేవారముగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మన ప్రభు వైపు చూస్తూ మనం నడిచేవారముగా ఉండాలని హెబ్రీ పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేయబడ్డాం. క్రీస్తు వైపు చూడాలి. మన నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ యొక్క దినవాక్య ధ్యానాల ద్వారా మీ యొక్క ఆత్మకు స్వాంతన క్షేమాభివృద్ధి కలగాలని, ప్రభువును వెంబడించే విషయంలో ఆయన అడుగు జాడలను నడుచుకునే విషయంలో ఒక తేటైనటువంటి అవగాహన కలిగి ముందుకు సాగాలని ప్రభు పక్షంగా మనవి చేస్తుంటున్నాను. దేవుడిచ్చిన వాక్య తలంపులను మనందరి ఆత్మల క్షేమాభివృద్ధి కొరకై దీవించి ఆశ్రయించునుగాక. శ్రద్ధగా వాక్యం ఆలకించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశ్రయించునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.